దాని మీద దాదాపుగా 2981 పోలింగ్ కేంద్రాలలో జరిగిన ఎన్నికలు 116 మున్సిపాలిటీసు అలాగే 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ డి అంటే డి అన్నట్టుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు అన్ని రకాలుగా కష్టపడిన పరిస్థితి అయితే కనబడింది. అంతమంది బీజేపీ నాయకులు హై క్యాడర్ దగ్గర నుంచి అందరూ కష్టించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి మొన్న సాయంత్రానికి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మరి ఎంతవరకు ఎగ్జాక్ట్గా కాబోతున్నాయి? మొన్నటి అంటే తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో వేవ్ కనుక మనం పరిశీలిస్తే తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అసలు ఏమాత్రం రాదు అనుకున్న దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ సాధించిన పరిస్థితిని మనం ఆనాడు చూసాం. ఆ తర్వాత జనరల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి తెలంగాణలో అది ఎగ్జాక్ట్గా ప్రూవ్ అయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకే అవుట్రేట్గా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అది కూడా బెడ్స్ కొట్టింది. అంటే తెలంగాణలో వరుసగా ఏ ఎన్నిక చూసినా ఎగ్జిట్ పోల్స్ ఎందుకో కాంగ్రెస్కి అనుకూలంగా ఇవ్వని పరిస్థితే ఉంది. కానీ ఆ సమయంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక సమయంలో మగధా న్యూస్ కూడా ఎగ్జిట్ పోల్లో మేము ఒక కాంగ్రెస్కి ఎలాంటి ఎడ్జ్ ఉంది అన్న కోణంలో మేము డివిజన్ల వారీగా ఇవ్వడం ఆ రోజు జరిగింది. ఎగ్జాక్ట్గా అది కూడా అదే అలాంటి రిజల్టే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల నుంచి ఎగ్జిట్ పోల్స్ మరి ఈ మున్సిపాలిటీలో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీస్ని కైవసం చేసుకుంటుంది అనేది ఒక సర్వే చెబుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 29 నుంచి 36 మున్సిపాలిటీస్ని, బీజేపీ 3 నుంచి 5, ఎంఐఎంకి అయితే 0 చూపిస్తుంది. అదర్స్ 8 నుంచి 10 సీట్లు. ఇవన్నీ కూడా 116 మున్సిపాలిటీలకు సంబంధించి కైవసం చేసుకోబోయే స్థానాలుగా మనకు కనబడుతుంది. రైట్. అలాగే పీపుల్స్ పల్స్ చూస్తే కనుక 36% ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ 36%, అలాగే బీఆర్ఎస్ 29.7, బీజేపీ 19.3, ఎంఐఎం 2%. అలాగే కాంగ్రెస్ హవానే కనబరిచేలా కనబడుతుంది. నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ లాంటి చోట మాత్రం బీజేపీ ఉనికి కనబడుతుంది. ఇక మిగతా అంతా బీఆర్ఎస్ వైపు అయితే మొగ్గు చూపుతుంది. సో మొత్తంగా 2 పార్టీలకి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న డిఫరెన్స్ అయితే దాదాపుగా ఒక 6%, 5 to 6% డిఫరెన్స్ అనేది కనబడుతున్న పరిస్థితి ఉంది. మరి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. కౌంటింగ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూద్దాం. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల లోపుగానే రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనిని అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే ఎన్నికలు కాబట్టి మున్సిపాలిటీస్లో ఆధిపత్యం అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంటే గనక పనులు త్వరగా అవుతాయి అన్న మైండ్ సెట్లో ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే పూర్తి క్లీన్ స్వీప్ చేస్తుందా లేదంటే మిక్స్డ్ ప్రభావం కనబడుతుందా? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరంగా అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నాయి. అలాగే ఎస్ఈసి కూడా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఎలా అయితే ఎన్నికని జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్లారో కౌంటింగ్ దగ్గర కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో అలాగే పకడ్బందీ చర్యలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మగధా న్యూస్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.